ఒక ఊళ్ళో అమృత అనే అమ్మాయి హాస్పిటల్ బయట శనగలమ్ముకునేది. వేడి వేడి శనగలు తీసుకోండి. వేరుశెనగలండి బాబూ, వేరుశెనగలు. తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. వేడి శనగలండి, దీనిలో వేశాను గరం మసాలా. తిని చూడండమ్మా. వేడి వేడి శనగలు తీసుకోండి. అమృత దగ్గర శనగలు చాలా బావుంటాయి. ఎక్కువ శనగలు అమ్ముడయ్యేవి. ఆసుపత్రిలోని పేషెంట్సు జబ్బు తగ్గి బయటకు రాగానే అమృత దగ్గర శనగలు తప్పకుండా తినేవారు. ఆసుపత్రి బయట ప్రియా అనే అమ్మాయి కూడా అప్పడాలమ్ముతూ ఉండేది. ప్రియా దగ్గర అప్పడాలు ఎక్కువ అమ్ముడుపోయేవి కావు. ఆమెకు అమృత అంటే బాగా అసూయ. వేడివేడి శనగలంట, పాచిపోయిన శనగలు. ఎన్ని రోజుల క్రింద ఉడకబెట్టిన శనగలు తీసుకొస్తుందో ఏంటో ఈ అమృత రాక్షసి. నా శనగలు నీ కంపు పెట్టిన అప్పడాల కన్నా బాగుంటాయిలే. నిజం చెప్పు, ఎన్ని రోజులైంది నువ్వు స్నానం చేసి? అమృత సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పట్నుండి జబ్బుతో ఉన్న తన తల్లికి సేవలు చేస్తూ ఉండేది. ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెబుతూ ఉండేది. అమ్మా, ఈరోజొక డబ్బున్న ఆయన 100 రూపాయలు టిప్పిచ్చాడు. టిప్పంటే ఏమిటి? ఎవరైనా సంతోషపడి ఎక్కువ డబ్బులిస్తే దాన్ని టిప్పంటారమ్మా. అమృత, నీవు ఎవర్నైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అమ్మా. ముందు నీ జబ్బు పూర్తిగా తగ్గిపోని, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటానమ్మా. అమృత తల్లి ఆరోగ్యం రోజురోజుకీ చెడిపోతోంది. ఒకరోజు అమృత తన తల్లిని తీసుకుని ఆస్పత్రికి వెళ్తుంది. అది చూసిన ప్రియ చాలా సంతోషపడుతుంది. అమృత తల్లి ఆస్పత్రిలో ఉంది. ఇప్పుడు తను శనగలమ్మేతందుకు ఎలాగూ రాదు. అప్పటివరకు నేను శనగలమ్ముతాను. ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకదు. ప్రియా అప్పడాలమ్మడం మానేసి శనగలమ్మడం మొదలుపెట్టింది. కాని ప్రియా దగ్గర శనగలు జనాలకు అంతగా నచ్చేవి కావు. అందుకే అప్పడాలలాగే తన దగ్గర శనగలు కూడా చాలా తక్కువ అమ్ముడుపోయేవి. మరోవైపు అమృత తల్లి ఆరోగ్యం మెరుగైపోయింది. ఆమె మళ్లీ వచ్చి శనగలమ్ముతూ ఉంటుంది. అమృత మళ్లీ రాగానే ఆమె దగ్గరకు వచ్చేవాళ్ల రద్దీ పెరిగిపోయింది. నేను శనగలు అమ్మితే అవి ఎవ్వరికీ నచ్చలేదు. ఈ రాక్షసి అమ్మే శనగలు మాత్రం అందరూ లొట్టలేసుకొని తింటున్నారు. దాని దగ్గర తినేవాళ్లందరి సంగతి చూడాలి. ప్రియ చాటుగా అమృత వాళ్ళని గమనించసాగింది. ఒకరోజు అమృత తన శనగలు అక్కడే వదిలి ఏదో పనిమీద లోపలికి వెళ్ళింది. అప్పుడు ప్రియ వచ్చి ఆ శనగల్లో దురదల మందు కలిపేసింది. ఆ సాయంత్రం శనగలు తిన్నవారందరూ దురదతో చాలా బాధపడ్డారు. ఈ అమ్మాయి దగ్గర శనగలు తిన్నప్పటినుండి దురదగా ఉంది. ఈమెను ఇక్కడి నుండి వెళ్లగొట్టండి. అందరూ కలిసి అమృతని ఆసుపత్రి బయట నుండి వెళ్లగొట్టారు. అదంతా చూసిన ప్రియ చాలా సంతోషించింది. మంచి పనయింది. అమృత పిఠాపురం వెళ్లే రోడ్డు ముందు కూర్చుని ఏడుస్తూ ఉంది. ఇప్పుడు నేను మా అమ్మకు వైద్యం ఎలా చేపించాలి? అమృత దగ్గరకు ఒక పెద్దావిడ అన్నం అనడానికొచ్చింది. చూడమ్మా, నీ గంపలోని శనగలు కొంచెం నాకు పెట్టవా? నాకు చాలా ఆకలిగా ఉంది. పెద్దమ్మా, ఈ శనగలు తినద్దు. దీనిలో ఏదో మందు కలిపారు. నా దగ్గర 100 రూపాయలున్నాయి. కావాలంటే ఇవి తీసుకోండి. బయటేవన్నా కొనుక్కొని తినండి. అమృత ఆ పెద్దమ్మకు తన దగ్గర ఉన్న 100 రూపాయల నోటు ఇస్తుంది. ఆ పెద్దమ్మ శనగల మీదికి తన చేతిని చూపిస్తుంది. ఒక వెలుగు వచ్చాక అక్కడ్నుండి ఆ పెద్దమ్మ వెళ్ళిపోతుంది. అమృత శనగలున్న గంప తీసుకుని ఇంటికి వెళ్ళింది. జరిగిన విషయమంతా తల్లికి చెప్పింది. అమృత, శనగలిలా ఇవ్వు, నేను కొన్ని తిని చెప్తాను. అవి తిన్నాక దొరద పుడుతుందో లేదో తెలిసిపోతుంది కదా. అమృత తల్లి కొన్ని శనగలు తింటుంది. ఆ శనగలు తినగానే ఆమె జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది. అమృత, ఇప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఆవేశం కూడా రావట్లేదు. బహుశా నువ్వు వాళ్లను తప్పుగా అర్థం చేసుకున్నావేమో. నువ్వు ఈ వేశనగలు రేపు మళ్లీ తీసుకెళ్ళి అమ్ము. అమృత తర్వాత రోజూ శనగలు తీసుకొని ఆసుపత్రి దగ్గరకు వెళుతుంది. హాస్పిటల్ బయట అందరికీ ఒక అమ్మాయి మాయ శనగలు అమ్ముతుంది. ఆమె దగ్గర శనగలు తింటే ఎంత పెద్ద జబ్బైనా తగ్గిపోతుందని తెలుస్తుంది.
అమృత దగ్గరకు జబ్బుతో బాధపడుతున్న వారందరూ వస్తారు. అప్పుడందరూ అమృతకు 2-3 రెట్లు డబ్బులు ఇచ్చి మాయశనగలు తిని ఆరోగ్యవంతులు అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. ప్రియాకి కూడా ఈ విషయం తెలుస్తుంది. ఏంటి, మాయాశనగలా? ఇవేంటి పిచ్చి మాటలు! నేను కూడా వీటిని తిని చూస్తాను. ప్రియా కూడా అమృత దగ్గర కొన్ని శనగలు కొని తింటుంది. శనగలు తినగానే ప్రియకు విపరీతమైన దురద మొదలవుతుంది. ఆ చచ్చాన్రా బాబోయ్! ఏంటి నాకిలా అవుతుంది? అమ్మో, చాలా దురదేస్తుంది! చచ్చాన్రా బాబోయ్! చచ్చాన్రా బాబోయ్! అమృతకు తన 100 రూపాయలు ఇచ్చిన పెద్దమ్మ దూరంగా నుంచుని నవ్వుతూ ఉండడం కనిపిస్తుంది. అమృతకు అర్థమవుతుంది ఈ మాయాశనగల మహత్యం ఆ పెద్దమ్మ చేసిన చమత్కారమని. పెద్దమ్మ ప్రియ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. ఇక నుంచైనా నువ్వు ఇతరుల సరుకులలో పిచ్చి పిచ్చి మందులు ఏవీ కలపకుండా ఉండు. అలా అని మాటిస్తే అప్పుడు నేను నీకు దురద తగ్గిస్తాను. అలాగే నా దురద తగ్గించండి. నా దురదను తగ్గించండి. దురదని తగ్గించండి. నేను మాటిస్తున్నాను, ఇక ఎప్పుడూ చెయ్యను. పెద్దమ్మ ప్రియ దురదను తగ్గిస్తుంది. ఆ తరువాత మాయమైపోతుంది. ప్రియా ఇక నుంచి ఎవ్వర్నీ బాధపెట్టకుండా తన పని తాను చేసుకుంటూ మంచిగా ఉంటుంది. అమృత ఎప్పట్లాగే అందరికీ సాయం చేస్తూ మంచిగా ఉంటుంది. అప్పట్నుంచి వాళ్ల అమ్మ కూడా అమృతకు సాయం చేయడం మొదలుపెడుతుంది. వాళ్ళెప్పుడూ సంతోషంగా జీవించసాగారు. అది పిఠాపురం అనే పల్లెటూరు. ఆ ఊరిలో అన్నయ్య రామయ్య, తమ్ముడు లింగయ్య అనే 2 అన్నదమ్ములు ఉంటారు. రామయ్య భార్య సురేఖ, లింగయ్య భార్య ద్రాక్షాయిణి. వాళ్ళిద్దరూ వరుసకు తోటికోడళ్లే అయినా ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. వాళ్ళిద్దరికీ సరిగ్గా పడకపోవడంతో ఒకే ఇంటిని 2 భాగాలుగా చేసుకుని ఉంటున్నారు. వాళ్లకు 2 కూతుళ్ళు. ఇద్దరికీ కొత్తగా పెళ్లయింది. హాల్లో కూర్చుని ఉన్న భర్తతో సురేఖ ఇలా అంటుంది. ఏవయ్యా, సంక్రాంతి పండక్కి అమ్మాయిని అల్లుడిని రమ్మని కబురంపండి. కొత్తగా పెళ్లైన జంట. వీలైతే 2 రోజులు ముందుగానే రమ్మని కబురు పెట్టండి. అలాగేలేవే. తోడికోడలు ఎప్పుడు ఏం చేస్తే అదే చేసేది ద్రాక్షాయని. ఏం మాట్లాడితే అదే మాట్లాడేది. ఎప్పుడూ తోడికోడలకన్నా తనదే పైతేయుండాలని ఇలా అంది. యావండి, వినిపిస్తుందా? మన అమ్మాయికి కూడా కబురు పెట్టండి. మర్యాద తెలియని వాళ్లలాగా 2 రోజుల ముందు రమ్మనడం కాకుండా 4 రోజుల ముందు రమ్మనండి. ఇది ఎలా ఉండగా ఒకరోజు వాళ్ల అత్తగారు బజారు నుంచి కూరగాయలు తీసుకుని అప్పుడే వచ్చింది. ఓసేయ్ పెద్దకోడలా, కొంచెం టీ తీసుకురావే అని అత్తగారు హాల్లో కూర్చొని అరుస్తోంది. అది విన్న చిన్న కోడలు పరుగున వెళ్లి మరిగి మరగని టీ పెట్టి తీసుకుని వచ్చి అత్తగారికిస్తుంది. అదే సమయానికి పెద్ద కోడలు కూడా కంగారులో చక్కెర బదులు ఉప్పు వేసి కంగారుగా అత్తగారి దగ్గరకు టీ తీసుకుని వస్తోంది. అత్తయ్య, ముందు నేను తీసుకొచ్చిన టీ తాగండి. కాదత్తయ్య, ముందు నేను తీసుకొచ్చిన టీ తాగండి. ముందు నేనే వచ్చాను కాబట్టి నేను తెచ్చిన టీ తాగాలి. అత్తయ్య, నన్ను టీ తీసుకురమ్మన్నారు కాబట్టి నేను తెచ్చిన టీయే తాగాలి. నీ పాచిపోయిన మొహంతో పెట్టిన టీ నువ్వే తాగు. అత్తయ్య నేను తెచ్చిండే తాగుతుంది. నీ చెత్త టీ గాడిద కూడా త్రాగదు. నన్నే అంత మాటంటావే? నిన్ను అంటాను, ఏం చేస్తావే అని 2 కొట్టుకోసాగారు. అప్పుడత్తయ్య, అబాబాబా, మీ మొహాలు మండ! ఇదేంటి ఇలా ఉన్నారు? మీ జీమ్మడిపోను ఆపండి, కొట్టుకోకండి. ఎవరైనా చూస్తే మన పరువు పోతుంది. ఆపండి, ఆపండి. ఇదిలా ఉండగా సంక్రాంతి పండగ రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే పెద్దకోడల్లేచి కళ్ళాపు చెల్లి ముగ్గు వేసి లోపలికి వెళ్ళింది. తానలా వెళ్ళిందో లేదో చిన్న కోడలది చూసి ముగ్గుమీద కళ్ళాపు చెల్లి మళ్ళీ ముగ్గు వేసింది. అది చూసిన పెద్ద కోడలు చీపురు కట్ట తీసుకుని పరుగున గొడవకు వచ్చింది. అంతే, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఓసేయ్ రాక్షసీ, నా ముగ్గెందుకు చెరిపావే? అది ముగ్గా, పిచ్చిగీతలనుకున్నాలే. నీ అంత చూస్తానే. నువ్వు చూస్తే నేను ఊరుకుంటాను. మరి నీ సంగతి నేను చూస్తాను అంటూ మళ్ళీ గొడవ మొదలుపెట్టారు. అప్పుడే అత్తగారు వచ్చి ఇలా అంది. ఒసేయ్ పాపిష్టి మొహల్లారా,
మళ్ళీ మొదలుపెట్టారా? ఆపండి, జిడ్డు మొహాల్లారా! ఎలా తయారయ్యారంటే బాబూ, మీ మొహాలు మండ! ఆపండి బాబూ, ఆపండి! మీకు దండం పెడతాను. వీధిలో ఏంటి గొడవ? ఆపండి బాబూ, ఆపండి! అంటూ అత్తగారు అరవడం మొదలుపెట్టింది. కాని కోడళ్ళు ఏమాత్రం తగ్గకుండా కొట్టుకోసాగారు. ఆ కొట్టేసలాటలో అత్తగార్ని ఒక్క తన్ను తన్నారు. అంతే, అత్తగారు ఎగిరి ఎక్కడో పడింది. సచ్చెన్రా దేవుడా, మీ జిమ్మడిపోను. సచ్చెన్రా స్వామి. అయ్య బాబోయ్, నన్ను చంపేశారు బాబోయ్, అయ్యో అని మునిగింది. అప్పుడు చిన్న కోడలు, ఏంటత్తయ్యా, అమావాస్య రోజు ఆడదయ్యం పట్టిన గేదెలాగా అలా అరుస్తున్నారు అని ఇద్దరు కోడళ్ళు నవ్వసాగారు. అప్పుడు అత్తగారికి పట్టలేనంత కోపం వచ్చి మనసులో ఇలా అనుకుంది. వీళ్ల సంగతి చూడాలి. ఇద్దరి కోడళ్లకు బుద్ధి చెప్పి మళ్ళీ వీళ్లను కలిపి దారిలో పెట్టాలి అని కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించింది. అంతే, మన అతి తెలివి కోడళ్ళు అత్తయ్య చనిపోయారు అనుకుని ఏడుపులు మొదలుపెట్టారు. అత్తయ్యా, ఓ అత్తయ్యా, ఎంత పనైపోయిందో అత్తయ్యా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా అత్తయ్యా? అచ్చొచ్చిన ఆంబోతులా భోజనం మొత్తం తినేసేది. ఇప్పుడెవ్వరు తింటారత్తయ్యా? సాయంత్రం 4 అయ్యేసరికి టీని గేదె కుడితే తాగినట్టు తాగేది. ఇప్పుడెవ్వరు తాగుతారత్తయ్యా? మీరు రోడ్డు మీద వెళ్తుంటే అందరూ మిమ్మల్ని చూసి రోడ్ రోలర్ వెళ్తోంది, రోడ్ రోలర్ వెళ్తోంది అనేవారు. ఇప్పుడు ఎవర్ని చూసంటారత్తయ్యా? టీవీ సీరియల్ వచ్చేటప్పుడు పాచిమొహం వేసుకుని టీవీ ముందు ఇప్పుడు ఎవరు కూర్చుంటారత్తయ్యా? అయ్యో, ఎంత పనయ్యిందో అత్తయ్యా! రుబ్బురోలులాగా గుండ్రంగా బానే ఉండేవారత్తయ్యా, అలా ఎలా పోయారత్తయ్యా? అని కోడలిద్దరూ ఏడవసాగారు. అత్తగారు మనసులో ఏడవలేక నవ్వలేక, వీళ్ళు నా గురించే ఇంత దారుణంగా అనుకుంటున్నారా? వీళ్ల నోళ్లు పడిపోను, ఇన్నేసి మాటలంటున్నారు, వీళ్ల జిమ్మడిపోను అని తిట్టుకుంది. ఇదంతా దూరంగా నుంచున్న రంగమ్మ వాళ్ళని చూసి, వీళ్ళేంటి ఇలా ఏడుస్తున్నారు, వీళ్ళత్తగారేటి అలా పడుకుంది అని వాళ్ల దగ్గరికి వచ్చింది రంగమ్మ. రంగమ్మని చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అన్నారు. రా రంగమ్మ వదినా, రా, చూడు ఎంత పనైపోయిందో. నిన్నటి వరకు దున్నపోతులా తిరిగే మనిషి మనకింక లేదు. రంగమ్మ వదినా ఇక లేదు అని మళ్లీ ఏడవడం మొదలుపెట్టారు. అది విన్న రంగమ్మ ఇలా అంది. అసలేమైందల్లా? కోడలిద్దరూ జరిగిందంతా చెప్పారు. అప్పుడు రంగమ్మ, ఓస్ అంతేనా? మీ అత్తయ్య చనిపోలేదమ్మా, గట్టిగా తన్నారు కదా, కళ్ళు తిరిగి పడిపోయుంటుంది, అంతే అంది. అది విన్న కోడళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి అయ్యో అవునా అని బాధపడ్డారు. రంగమ్మ మనసులో వీళ్ళేంటో, వీళ్ల పద్ధతి ఏంటో అని అనుకుంటూ బుర్రగోకుంటూ వెళ్ళిపోయింది. రంగమ్మ అలా వెళ్లగానే కోడలిద్దరూ బకెట్తో నీరు తెచ్చి అత్తగారిమీద పోశారు. అంతే అత్తగారు, అయ్యో నన్ను చంపేశారు బాబోయ్ అని ఒక్కసారిగా లేచింది. ఒసేయ్, ఎందుకే బకెట్తో నీళ్లు పూశారు నా మీద? అంటే అత్తయ్యా, స్పృహ తప్పిన వాళ్లమీద నీళ్లు పోస్తారు కదా. నీళ్లు పోయరమ్మా, చల్లుతారు. అయినా బకెట్తో కాదమ్మా, చేతిలో కొన్ని చుక్కల నీళ్లు తీసుకుని చల్లుతారు. అయినా ఈ పాపిష్టి తింగరి కోడళ్ళు నాకిలా తగులుకున్నారేంటి అని బుర్రగోక్కున వెళ్ళిపోయింది.